నుంచి 1750 సంవత్సరం వరకు, అట్లాగే ఫిలదెల్ఫియా సంఘములో ఉన్నటువంటి ఆ లక్షణాలు క్రీస్తు శకం 1750 నుంచి 1900 సంవత్సరం వరకు ఉన్నటువంటి శ్రేష్టమైన కాలం అది. అట్లాగే ఇప్పుడు చివరిగా లవదికీయ సంఘపు కాలములో మనం ప్రస్తుతం ఉన్నామని భావించవచ్చు. ఈ కాలము క్రీస్తు శకము 1900 సంవత్సరం నుంచి మరి రెండవ రాకడ వరకు, క్రీస్తు రెండవ రాకడ వరకు ఈ కాలాలని మరి ఇది పోలికగా అభివర్ణించిన పరిస్థితి ఉన్నది. నిజానికి చూసుకుంటే ఈ లక్షణాలు ఆ సీజన్ లో ఉన్నాయి, అది వాస్తవం. అంతేకాకుండా మొదటిది ప్రాక్టికల్ గా వాస్తవంగా ఉన్న సంఘాలకు రాసినటువంటి పరిస్థితి, రెండవది కాలానుగుణంగా మరి చేయబడిన విభాగాలలో ఉన్నటువంటి ఆ సంఘాలకు ఉన్నటువంటి లక్షణాల గురించి రాయబడింది. మూడవది వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో కూడా రక్షణ పొందిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఈ సంఘపు లక్షణాలు మనలో కూడా మార్పు ఉండే పరిస్థితి ఉండొచ్చు. కొంతకాలం మొదట్లో ఎఫెసీ సంఘం లాగా ఉండొచ్చు. ఎఫెసీ సంఘపు లక్షణాలు ఏంటనేది చూద్దాం. అన్ని పనులు ఉంటాయి. రక్షణ పొందిన మొదట్లో మనం ఎంతో ఆసక్తిగా ఉంటాం. చాలా కార్యక్రమాల్లో మరి అన్ని కార్యక్రమాల్లో, సంఘ కార్యక్రమాల్లో, సువార్తిక కార్యక్రమాల్లో అన్నిటిలో కూడా చురుకుగా పాల్గొంటాం, ఆసక్తిగా పాల్గొంటాం. అయితే పోయే క్రమంలో ఈ పనుల్లో పడి యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి, రక్షకుని మీద ఉన్నటువంటి ఆ ప్రేమ నుంచి కొద్దిగా తొలగిపోయే పరిస్థితి అది అనుకోకుండా జరుగుతూ ఉంటది. భార్యాభర్తలు కూడా పెళ్ళైన కొత్తలో ప్రపంచంతో మనకి పని లేదు అన్నట్టుగా వారిద్దరు ఎంత అన్యోన్యతో మరి ఒకరిని ఒకరు విడిచి ఉండలేనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటారో, ఆ తర్వాత పిల్లలు పుట్టి బాధ్యతలు పెరిగి ఉద్యోగాలు ఇట్లా బాధ్యతల్లో పడి వీళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటి వ్యక్తిగత సంబంధము, బాంధవ్యము కొంత తగ్గుతూ ఉండే విధంగా దానికి సూచనగా ఉన్నది. అలా ఒక్కొక్క పర్సనల్ గా వ్యక్తిగత జీవితంలో కూడా మన ఆత్మీయ అంతస్తులు ఒకప్పుడు బాగా హైలో ఉండటం, పడిపోవటం, లేవటం, ఇవన్నీ కూడా ఈ సంఘపు లక్షణాలన్నీ కూడా మన వ్యక్తిగత జీవితంలో కూడా మారుతూ ఉండే క్రమం ఉంటది. దాన్ని మనం తెలుసుకుని మంచి సంఘమైనటువంటి, ది బెస్ట్ సంఘమైనటువంటి ఫిలదెల్ఫియా సంఘానికి పోలి మనము ఎదగాలి అనేది, ఆయన స్థాయిలో ఎదగాలనేది ఎఫెసీ 4:11-13 వరకు చెప్పిన విధంగా క్రీస్తుకు సమానమైన సంపూర్ణతకు మనం ఎదగాలి అనేది దేవుడు మరి పెండ్లి కుమారుడు కోరుకుంటూ ఉన్నాడు. మంచిది. మరి 7 సంఘాలను కూడా మరి ఒక్కసారి ఎట్ ఎ గ్లాన్స్ గనక మనం చూడగలిగితే 2 సంఘాలు, రెండవదిగా చెప్పబడిన స్ఫుర్ణ, ఫిలదెల్ఫియా, ఈ 2 సంఘాల గురించి గనక మనం తీసుకుంటే ఇక్కడ యాక్చువల్ గా మనం గమనిస్తే ఈ ఉత్తరాలు రాసిన పద్ధతి అంతా కూడా 7 సంఘాలకు ఉత్తరాలు రాసిన పద్ధతి అంతా కూడా తీసుకుంటే, మనము ఏదైనా జబ్బు చేసినప్పుడు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు గుండెకి సంబంధించింది అయితే మరి హార్ట్ స్పెషలిస్ట్, కార్డియాక్ డాక్టర్స్ లో బెస్ట్ ఎవరు అనేది వెరిఫై చేసుకుని మనం వెళ్తాం. ఆయన చెప్పిన వాటిని, ఆయన ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ని మనము నమ్మి కలిగి ఉంటాం. ఎందుకంటే మనకు సంబంధించిన, గుండెకి సంబంధించిన స్పెషలిస్ట్ ఆయన, అట్లాగే కళ్ళకు సంబంధించిన ఆప్థమాలజిస్ట్, ఇట్లా ఒక్కొక్క అవయవానికి సంబంధించినటువంటి డాక్టర్స్ దగ్గరికి కోరుకుని మనం వెళ్ళి మనకు ఉండేటువంటి ఆ లోపాన్ని సరి చేసుకుంటాం, అనారోగ్యాన్ని మరి అస్వస్థతని స్వస్థతగా మార్చుకునే ప్రయత్నం చేస్తాం. మనము ఆయన దగ్గరికి వెళ్ళబోయే ముందు మరి డాక్టర్ గారు ఆయన క్వాలిఫికేషన్స్ మనం చూసుకుంటాం. ఏం చేశాడు, ఏమిటి ఆయన ఎక్స్పీరియన్స్ మనం చూసుకుంటాం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడు, డయాగ్నైజ్ చేసి రకరకాల టెస్టులు చేసి, ఇప్పుడైతే ఎడమ చెవికి డాక్టర్ వేరే ఉంటారు, ఫారెన్ లో అయితే కుడి చెవికి కూడా డాక్టర్ వేరే ఉంటారు. అంత పర్టికులర్ గా ఆ సైన్స్
మెడికల్ సైన్స్ అంత డెవలప్ అయింది. ఇంకా ఈ రోజున ఇంకా చాలా ఈ మధ్యన అయితే కంటి మీద ఒక ప్రయోగం జరిగింది. కంటిని లోపల ఉండేటువంటి సమస్య ఏదైనప్పటికీ కూడా లోపల నర్వస్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినా కూడా వాటిని మళ్ళా రీజనరేట్ చేయగలిగే విధంగా ఒక ప్రయోగం ఈ మధ్య కాలంలో జరిగింది. అంతేకాదు డాక్టర్స్ అంతా కూడా ప్రపంచ విద్య విధానం అంతా కూడా ఈ విధంగా మనిషిలోని ప్రతి అవయవాన్ని నూతన పరిచే విధంగా ప్రయోగాలు కోట్లాది రూపాయలు వెచ్చించి జరుగుతూ ఉన్నాయి. అది ఒక అంశం అయితే, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన డయాగ్నైజ్ చేసి మనకి రిపోర్ట్ ఇస్తాడు. అయ్యా నీ సమస్య ఇది, నీ గుండెకి సమస్య, నీ కాలేయానికి సమస్య, నీ పలానా భాగానికి సమస్య, నీ మెదడుకి సమస్య అని సమస్య తెలియజేస్తాడు. మనం ఫీల్ అవుతున్న బాధను మనం ఫీల్ అవుతున్నా మనకు ఆ క్లారిటీ ఉండదు. ఆత్మీయంగా మనం ఎక్కడో దేవునికి దూరం అయిపోయినట్లుగా, ఒక్కొక్కసారి మనం దేవునితో సంబంధం లేనట్టుగా ఆ దేవునిలో ఉండే ఆనందాన్ని పొందుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి క్లారిటీ ఉండదు మనకి. మన వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు వాక్యం మన క్లారిటీ ఇస్తుంది. అట్లాగా డాక్టర్ మనకి ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు, డయాగ్నైజ్ చేసి రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆయన ట్రీట్మెంట్ కూడా ఇస్తాడు. ఇదిగో ఈ మందులు ఇంతకాలం వాడాలి, లేకపోతే ఈ విధంగా ఆపరేషన్ చేయాలి, ఫలానా చేయాలనేసి ఆయన ట్రీట్మెంట్ కూడా మన ముందు పెడతాడు. ఒకవేళ ఈ ట్రీట్మెంట్ కనుక నువ్వు సరిగా చేసుకుంటే ఓకే బాబు, లేకపోతే నువ్వు డేంజర్ లో పడే పరిస్థితి ఉంటది. ఒక్కోసారి ప్రాణానికి కూడా అపాయం కలిగే పరిస్థితి ఉంటది. ఇవన్నీ కూడా మనం నిత్య జీవితంలో మన ఆరోగ్య పరిస్థితులు చూసుకున్నట్టుగా ఆత్మీయ ఆరోగ్య విషయంలో మరి పరిశుద్ధాత్ముడు ఇవన్నీ క్లారిటీ ఇస్తా ఉన్నాడు. 7 సంఘాలను తీసుకుంటే స్పుర్ణ సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, ఈ 2 సంఘాలకి గద్దింపు లేదు. అన్ని మెప్పు ఉంది, మెచ్చుకున్నాడు. ఈ 2 సంఘాలని ది బెస్ట్ సంఘాలుగా మెచ్చుకున్నాడు. ఈ రెండిలో కూడా ఫిలదెల్ఫియా సంఘం నంబర్ 1 అనుకోవచ్చు. తర్వాత ఎఫెసు, పెర్గము, తుయితైరా, ఈ 3 సంఘాలకి గద్దింపు ఉంది, మెప్పు కూడా ఉంది. గమనించాలి, గద్దింపు ఉంది, మెప్పు కూడా ఉంది. అలాగే ఇంకా మిగతా 2 సంఘాలు ఉన్నాయి, సార్దీసు, లవొదికియా. ఇక చివరి క్యాడర్ అన్నమాట ఇది. మెప్పు ఏమాత్రం లేదు ఈ 2 సంఘాల విషయంలో. దేవుడు ఏమాత్రం మెచ్చుకోలేదు, గద్దింపు మాత్రమే ఉన్నది. మనం కూడా గమనించుకోవాలి. మన ఆత్మీయ జీవిత విషయంలో మరి మనము ఏ పరిస్థితుల్లో మనలో ఉండే ప్రతి మనిషి చనిపోయే వరకు కూడా లోపరహితమైనటువంటి మనిషి తయారు కావటం సాధ్యం కాదు. ఏ వ్యక్తి కూడా పాపానికి అతీతుడు కాదు. యోహాను భక్తుడు మొదటి యోహాను గ్రంథంలో 9వ అధ్యాయంలో మనలో పాపము లేదని చెప్పుకొని ఎడలా దేవుని అబద్ధికునిగా చేసిన వారం అవుతామంటాడు. మన పాపమును మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అని చెప్తూ ఉన్నాడు. ఇది మనం చనిపోయే వరకు కూడా జరుగుతూ ఉండవలసినటువంటి ప్రక్రియ అనేది మనకు తెలుసు. దయచేసి మనం 7 సంఘాల గురించి అట్ ఎ గ్లాన్స్, మన సమయంలో 54 అయింది, మరి 22కు మొదలు పెట్టుకుంటే దాదాపు ఒక అరగంట అయింది. ఒక పావు గంట లోపల మరి 7 సంఘాలకు సంబంధించినటువంటి మనము మార్చుకోవలసిన అంశాల గురించి ఇప్పుడు క్రీస్తు వధువు ఏ విధంగా ఉండాలనేటువంటి ప్రొఫైల్, ఇలాంటి ప్రొఫైల్ నాకు కావాలి అని దేవుడు క్లారిటీ ఇచ్చినటువంటి ఆ ప్రొఫైల్ గురించి, మనకు ఉండవలసిన లక్షణాలు, క్రైస్తవుడిగా మనకు ఉండవలసిన లక్షణాలు, యేసు రక్తంలో కడుగుబడిన పవిత్రుడిగా మనకు ఉండవలసిన లక్షణాలు, మనలో ఉండకూడని లక్షణాలు క్లియర్ కట్ గా డయాగ్నైజ్ చేసి అనలైజ్ చేసి మన ముందు పెట్టాడు దేవుడు. మనం ఈ వెలుగులో పరీక్షించుకుందాము. మనం మొదటగా
ఇంటి యజమాని తనను తాను సరి చేసుకుంటూ ఉంటే ఇంటిలోని వారందరూ కూడా ఖచ్చితంగా సరి చేసుకోగలిగే వాళ్ళుగా ఉంటారు. కాబట్టి ఆ వెలుగులో మనం చూద్దాం. మొట్టమొదటి ఎఫెసు కాదు, మిగతా సంఘాలన్నిటికి కూడా మొట్టమొదట ఆయన ఏం చెబుతున్నాడంటే, ఎఫెసీ సంఘానికి చూస్తే 1:1 ఒక మాట చదువుతాను నేను. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులేవనగా. ఆ సంఘానికి సంబంధించినటువంటి అనాలిసిస్ మన ముందు పెట్టబోయే ముందు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఏదైతే ఆయన అక్కడ లోపాలు ఉన్నాయి అనుకున్నాడో, ఆ లోపాలను సరి చేసుకోవాలని చెబుతూ ఉన్నాడో, దానికి సంబంధించినటువంటి స్పెషలైజేషన్ ఆయనలో ఉన్న లక్షణాలు అక్కడ పర్టికులర్ గా చెబుతున్నాడు. అయ్యా, నీకు గుండె జబ్బు ఉంది, గుండెకి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి నేను ఈ స్పెషలైజేషన్స్ చేశాను. కాబట్టి నాకంటే ఆ పర్టికులర్ విషయంలో, లేకపోతే ఆ పర్టికులర్ ఆత్మీయ అంశంలో నాకంటే స్పెషలిస్ట్ ఎవడు లేడు. కాబట్టి నేను చెప్పుతున్నటువంటి ఈ మాట నువ్వు గ్రహించగలిగి, నేను చెప్పిన విధంగా నువ్వు మార్చుకోగలిగితే, ఆ పర్టికులర్ అంశంలో నువ్వు ఏ విషయంలో అయితే లోపంగా ఉన్నావో ఆ అంశంలో నీవు ది బెస్ట్ అవ్వగలవు, సంఘ కన్యకలో నీవు భాగం అవ్వగలవు అని చెప్తా ఉన్నాడు. దయచేసి మనం ఒకసారి ఆలోచన చేస్తే, 3 సువార్తల్లో ఒక వ్యక్తి గురించి చెప్పబడి ఉంది. ఆ వ్యక్తి ఎవరంటే, ఒక ధనవంతుడని ఉంది, యువకుడని ఉంది, ఆ తర్వాత అధికారి అని ఉంది. 3 సువార్తల్లో 3 రకాలుగా రాసి పెట్టారు. ఆయన యేసయ్య దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, నేను నిత్య జీవితమునకు వారసుని అవ్వటానికి ఏ మంచి పనులు చేయాలి అని ఆయనతో డిస్కషన్ అదంతా కూడా మనకు తెలిసిన అంశమే. యేసయ్య మరి ధర్మశాస్త్రం పాటించమంటే, చిన్నప్పటి నుంచి కూడా నేను అదన్నీ పాటిస్తూ ఉన్నాను అని అన్నాడు. ఓకే, అంతా బాగుంది బాబు. అయితే నీవు కొద్దిగా మార్చుకోవాల్సిన అంశం ఒకటి ఉన్నది. నీలో ఒక లోపం ఉంది. ఏంటయ్యా లోపం అంటే, నీ మనస్సు ధనములో లక్ష్యము పెట్టి ఉంది గనుక నీ ధనాన్ని అమ్మి పేదలకిచ్చి నీవు నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు ఆ పని చేస్తే గనక అతను పర్ఫెక్ట్ అయ్యేవాడు, మరి క్రీస్తు రాజ్యములో పాలి భాగస్థుడయ్యేవాడు, మరి ఉన్నత స్థితి కూడా ఎదగలిగి ఉండేవాడు. కానీ ఆయన దుఃఖపడుచు సణుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. గమనించాలి, మనలో చాలా మంచి లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు ఆ యువకుడిని తీసుకుంటే, ఆ ధనవంతుడైన అధికారి అయిన యువకుడిని తీసుకుంటే, ధర్మశాస్త్రము తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు. నిజమే, పాజిటివ్ అంశాలు చాలా ఉన్నాయి మనలో. దేవునికి ఇష్టమైనటువంటి, మరి ఆయన కోరుకునేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కానీ మరి ఒక్క అంశంలో మనం మిస్ అయితే మొత్తం కూడా పోయే పరిస్థితి ఉంది. మరి మీరు 10th క్లాస్ కానీ ఏదైనా కోర్సులో పలానా సబ్జెక్ట్స్ 10th క్లాసు 6 సబ్జెక్టులు ఉన్నాయి. 6 సబ్జెక్టుల్లో 5 సబ్జెక్టుల్లో 99 మార్కులు, 100కు 100 మార్కులు వచ్చినా, మరి ఒక సబ్జెక్టులో 34 మార్కులే వచ్చినాయి అనుకోండి, ఫెయిల్ అయిపోతాం, మొత్తానికే ఫెయిల్ అయిపోతాం. గమనించాలి. మరి యేసయ్య కూడా చెప్పాడు ఏమని, ఈ 10 ఆజ్ఞలలో మరి మిగులు అల్పమైన దాన్ని ఒక్కదాన్ని కూడా మరి నెగ్లెక్ట్ చేసి నువ్వు అనుకుని, దేవుడు చెప్పట్లా అల్పమైనదని, ఒకవేళ నువ్వు అనుకుని దాని దేవుందిలే అని నెగ్లెక్ట్ చేసి చిన్న అంశములో కూడా మనము తప్పిపోతే మొత్తములో తప్పిపోయినటువంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితి, మరి జాలికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెబుతూ ఇక్కడ ప్రతి సంఘానికి కూడా ఆయా విశ్లేషణ చేస్తూ, దాంట్లో ఐఎమ్ ది ఎక్స్పర్ట్, ఇక నన్ను మించిన వాడు లేడు, కాబట్టి నేను చెప్పింది గనక వింటే, భూమి మీద కూడా ఆయన చెప్తాడు, మీ వలె అన్ని విషయములలోనూ నేను శోధించబడినను మాట చెబుతున్నాడు. శోధించబడినను, శోధనకు గురి కాకుండా పరిశుద్ధతలో సంపూర్ణతలో నేను జీవించాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అంటున్నాడు. దయచేసి గమనించాలా. ఎఫెసీ సంఘానికి గురించి రాసేటప్పుడు అక్కడ మెప్పు ఉన్నది, తప్పు పట్టింది కూడా ఉన్నది. మెప్పు ఏంటి? క్రియలు, సహనము, కష్టము. పైన వెళ్తున్నాను నేను.
లోతుగా వెళ్ళేదానికి సమయం లేదు కాబట్టి పైన చూసుకుంటూ వెళ్తున్నాను నేను. గమనించండి. క్రియలు, సహనము, కష్టము, మరి అబద్ధ బోధకులను పట్టుకోగలిగేటువంటి పరిస్థితి. దొంగ నోటు ఎప్పుడు తెలుస్తుంది మనకి? అసలైన నోటు, అసలైన విషయం మనకు తెలిసినప్పుడు అబద్ధ విషయాలను మనం పట్టుకోగలుగుతాం. అంటే వాక్యములో కూడా వీళ్ళు ప్రవీణులు అన్నమాట. మరి అబద్ధ బోధన సహించినటువంటి పరిస్థితి ఉంది ఎఫెసు సంఘానికి. అట్లాగే నికొలాయితుల ఆ బోధకు, ఆ కార్యాలకు కూడా నేను అసహించుకుంటున్నాను, నువ్వు కూడా అసహించుకుంటున్నావు అని చెబుతున్నాడు. దయచేసి మరి నికొలాయితులు ఎవరు, ఏంటి నికొలాయితుల బోధ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, మరి అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 5వ వచనంలో మరి పేతురు గారు ఒక మాట చెప్తాడు. మేము ఈ భోజనాలు పెట్టే కార్యక్రమం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ పరిచర్యలంతా మేమే ఇన్వాల్వ్ అయ్యి ఉంటా ఉంటే, మీకు వాక్యం అందించే విషయంలోనూ మిమ్మల్ని సరిచేసే విషయంలోనూ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీలో శ్రేష్టమైనటువంటి ఆత్మీయ జ్ఞానము కలిగినటువంటి వారు, సాక్ష్యము కలిగిన వారు 7గురిని ఎన్నుకోమన్నట్టుగా మనం చూసాం. ఆ 7గురిలో చివరి వాడు అక్కడ యూదా మత ప్రవిష్టుడు అని ఉంది మీరు కనుక చూస్తే. అటువంటి నికోలస్ అతను కాలగమనములో తప్పిపోయి, అతను దేవునికి విరుద్ధమైనటువంటి ప్రధానముగా, తర్వాత యెజబెలు విషయం, మరి ఆ తర్వాత బిలాము విషయం కూడా ప్రస్తావన వస్తుంది. ఇప్పుడే మాట్లాడుతున్నాను. దాదాపుగా నికొలాయితుల బోధన్నా, యెజబెలు కార్యక్రమం అన్నా, సంఘములో యెజబెలు అనేటువంటి స్త్రీ ఆత్మ పనిచేసే విషయం అన్నా, బిలాము బోధ అన్నా కూడా ఇవన్నీ కూడా వ్యభిచారము వైపు. బిలాము ఆ రాజుకు చెప్పాడు, మనకు తెలుసు. వ్యభిచారము వైపు, విశ్వాసిని వ్యభిచారము తప్పు కాదనే వైపు, విగ్రహాలకు బలి ఇచ్చినటువంటి దాన్ని తినటం అనేది అప్పుడు పరిస్థితుల్లో. ఇప్పుడు విగ్రహము మనకు తెలుసు, దేవుని మించి దేనినైనా అతిగా ప్రేమిస్తే అది విగ్రహం అనేది మనకు తెలుసు. ఇప్పుడు సంఘములో పరిస్థితి ఏంటంటే, ఈ 3 సంబంధించిన అంశాల్లో దేవుడు ఒక మాట చెబుతున్నాడు. దేవునికి అయిష్టమైనటువంటి ఆ బోధల వైపు మళ్ళీ మీ విశ్వాస భ్రష్టులైపోయేటువంటి డేంజర్ ఉందనేసి చెబుతూ ఉన్నాడు. పౌలు భక్తుడైతే పలానా ఇద్దరిని నేను సాతానుకు అప్పగించానంటాడు. అక్కడ ముదిరిపోయారు వాళ్ళు. కాబట్టి గమనించండి, నికొలాయితుల బోధని, నికొలాయితుల కార్యాలని నువ్వు ద్వేషిస్తున్నావు, నేను కూడా దాన్ని ద్వేషిస్తున్నాను. ఇంత బాగానే ఉంది. అయితే మొదటి ప్రేమను వదిలేవన్న తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది అంటాడు. ఆ తప్పు ఉంటే ఏమైంది చెబుతా ఉన్నాడు. ఆ తప్పు గనక ఉంటే నీ దీపస్తంభమును దాని సూటు నుంచి తీసివేస్తాను అంటున్నాడు. గమనించాలి. అసలుకేం మోసం వస్తుంది? అంతా చేసి, సినిమాలు మానేసి, లేకపోతే లోకంలో పాప కార్యాలన్నీ కూడా మానేసి, ఎక్కడో మనకు తెలియకుండా మనం తప్పిపోతే, అసలు పరలోక రాజ్య ప్రవేశానికి ఒకవేళ, అంత తేలిక కాదు కానీ, ఒకవేళ మనము దేవునికి దూరమైతే, ఆదాము హవ్వల్లాగా దేవునికి దూరమై సాతానులో మరి తెలియకుండానే పడిపోతే కూడా ఎవరికి నష్టం? మనకే నష్టం. కాబట్టి అది మారు మనస్సు పొందు అంటున్నాడు. మరి ఈ సంఘాలని 2 సంఘాలకి మినహాయించి, స్ముర్ణ సంఘానికి అట్లాగే ఫిలదెల్ఫియా సంఘానికి మినహాయించి మిగతా 5 సంఘాలను మారు మనసు పొంది దాన్ని తప్పు సరి చేసుకో అని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత సరి చేసుకోకపోతే హెచ్చరికలు కూడా ఇస్తా ఉన్నాడు, ఏమైనా జరుగుతుంది. ఇప్పుడు ఈ సంఘాల గురించి చెప్పాడు. ఈ సంఘాలకి మొదట తనను తాను మరొక్కసారి ఎట్లా 7 నక్షత్రములు 7 సంఘాలు, సర్వాధికారము కలిగిన వాడను, నేను సర్వాన్ని నడిపిస్తున్న వాడను, నేను తప్ప వేరే దేవుడు ఉండటానికి మీకు అవకాశం ఉండకూడదు అన్నాడంటే, నేను కానిది ఏదైనా ఉంటే అది మిమ్మల్ని నరకానికి తీసుకెళ్లేది. కాబట్టి నా మీద నన్ను గురించి తెలుసుకుంటే నన్ను ప్రేమిస్తారు. ఎక్కడో మిస్ అయ్యారు కాబట్టి మొదటి ప్రేమను కోల్పోయారని చెప్తా ఉన్నాడు.
అట్లాగే అన్ని సంఘాలకు కూడా ఆత్మ సంఘములు, ప్రతి సంఘానికి కూడా చెప్తా ఉన్నాడు, ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. ఆ తర్వాత ప్రతి సంఘానికి కూడా జయించువానికి జీవవృక్ష ఫలము ఇస్తానన్నాడు. జయించువానికి ఇచ్చేటువంటి గిఫ్ట్ కూడా చెప్పాడు అక్కడ. తర్వాత అన్ని సంఘాలకు సంబంధించి కూడా కామన్ గా ఒక మాట చెబుతా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20-21 వచనాల్లో చెప్పబడిన మాట కూడా నేను ఒకసారి చదివి వినిపిస్తా. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దయచేసి గమనించాలి, అన్ని సంఘాలకు సంబంధించి చెబుతున్న మాట జయము. నేను జయించి అన్నాడు. ఇదిగో నా తలుపు తడుతున్నాను, ఇదిగో నీకు ఈ సమస్య ఉందని నేను చెబుతా ఉన్నాను. నా ప్రవక్తల ద్వారా, నా దాసుల ద్వారా, అపోస్తుల ద్వారా, బోధకుల ద్వారా, ప్రవక్తల ద్వారా నేను చెప్పిస్తా ఉన్నాను. నువ్వు కూడా గమనిస్తున్నావు. కానీ మారు మనసు, అనేక విషయాలలో మారు మనసు పొందటం లేదు. మారు మనసు అంటే మన కంటికి మారు మనసు కావాలా, మన నోటి మాటకు మారు మనసు కావాలా, మన చేతి క్రియలకు, మన కాలి నడకకు, మన ఆలోచనలకు అన్నిటికి కూడా మారు మనసు కావాలా. దేవుడిని దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడని ఒప్పుకోవటం మాత్రమే కాదు, కానీ ఆయనకు అనుగుణంగా మనం అన్ని విషయములలో మారు మనసు పొందాలి. మారు మనసు అంటే గిరుక్కున తిరగటం. ఈ రూటు ఫలానా హైదరాబాద్కి వెళ్తున్నా అని బయలుదేరాము, అదేదో ఇంకో ఊరు వెళ్ళే పరిస్థితి, ఇంకో రూట్ వెళ్ళినప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు మనకి, బాబు ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి కథ అని ఏదైనా సందర్భంగా మాట్లాడినప్పుడు, అరే హైదరాబాద్ రూట్ ఇది కాదండి, తెనాలి రూట్ ఇది కాదండి, మరి ఏదయ్యా బాబు అదయ్యా అన్నప్పుడు గిరుక్కున మనం తిరుగుతాం. ఆ విధంగా మన లోపాన్ని మనం గనక గమనించినప్పుడు, ఎవరు మనకి చెప్పినా, వాక్యం విశదం చేసినా మనము వెంటనే తిరగటమే మారు మనస్సు. తిరగలేదంటే మరి అది నష్టానికి మనము గురయ్యే పరిస్థితి మనమే తెచ్చుకుంటున్నామని గమనించాలి. మారు మనస్సు పొందండి అని ఖచ్చితంగా అందుకని చెబుతూ ఉన్నాడు. రెండవది, చకచక వెళ్ళిపోదాం, ఇంకా 5 నిమిషాల్లో ముగించుకుందాం. స్ఫురణ సంఘాన్ని, దానికి సంబంధించినటువంటి మెప్పు మాత్రమే ఉంది, గద్దింపు లేదు. శ్రమ, నీ శ్రమ నాకు తెలుసు, దరిద్రత నాకు తెలుసు, అయినా నీవు ధనవంతుడివే. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడింది, నీ ధనం ఎక్కడ ఉండును, నీ హృదయం ఎక్కడ ఉండును, నీ ధనం అక్కడ ఉండును. ఈయన హృదయము, ఎవరు స్ఫురణ సంఘపు లక్షణాలు కలిగిన వారికి హృదయము వారి దేవుడి మీద ఉంది కాబట్టి నీవు ధనవంతుడివే అన్నాడు. సాతాను సమాజపు వారు దూషణలో, వారి హింసలలో కూడా నువ్వు సహనము వహిస్తున్నావు అనేది మెప్పు. సాతాను సమాజపు వారు బయట నుంచి కాదు, సంఘాలని నాశనం చేసేవాళ్ళు, సంఘాల మీద దుమ్మెత్తి పోసేవాళ్ళు, సంఘాలను డిస్టర్బ్ చేసేవాళ్ళు, కొలాప్స్ చేసేవాళ్ళు, సంఘ కాపురులను, సేవకులను నశింప చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు, ఈ దేశం నుంచి లేకపోతే ఈ ప్రపంచం నుంచి సువార్తను లేకుండా చేయాలి అనే మాత్రమే కాదు, గాని సంఘము లోపల కూడా దుర్బోధలు వ్యాపించేవారు, సాతాను సమాజపు వారు, తప్పుడు బోధలను సహించపరచులే, పర్వాలేదులే. ఒక ఆవిడ ఉంది, చిన్న తప్పే కదయ్యా, చిన్న అబద్ధమే కదయ్యా, పర్లేదయ్యా, అబ్రహాం గారు కూడా అబద్ధం ఆడాడయ్యా అని ఒక దైవ సేవకురాలు నాతో అన్నది. గమనించండి, చిన్నదైనా పెద్దదైనా ఒకటే కార్యక్రమం. చిన్న తప్పైనా పెద్ద నేరమైనా ఆయన ఒకటిగానే భావిస్తున్నాడు. ఎంత ఘోరమైన పాపినైనా ఆయన కరుణిస్తున్నాడు. చిన్నదైనా కరుణిస్తాడు, నువ్వు ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే పెద్దదైనా. కాబట్టి మనలో చిన్న లోపం కూడా సరి లేకుండా చేసుకోవాలనే చెప్తున్నాడు. ఈ సంఘానికి ఏం చెప్తున్నాడు? తన లక్షణాలు, మొదటి వాడను, కడపటి వాడను, మృతుడనై మరలా బ్రతికిన వాడను అంటున్నాడు. స్ముర్ణ గురించి గనక మనం గమనిస్తే, అది ఉన్నతమైన, ప్రపంచంలోనే ఆ సమయాల్లో ఉన్నతమైన స్థాయి,
మేము నంబర్ 1, మా కంట్రీ నంబర్ 1, మా మా ప్రాంతం నంబర్ 1 అని ఒక రకమైన గర్వం ఉండేది అటువంటి వాళ్ళకి. ఆ సంఘానికి కూడా, ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు మేరా భారత్ మహాన్ హై అన్నట్టుగా ఒక విధమైనటువంటి గర్వం ఉండేది. వాళ్ళకి చెప్తున్నాడు, బాబు నీకంటే నేను నంబర్ 1 రా, సృష్టికి నేను నంబర్ 1, కడపటి వాడును నేనే, ఫైనల్ గా ఏమొద్దు తెలిసిన వాడును నేనే. నువ్వు ఎక్కువ ఆ మనసులో నుంచి ఆ ఎక్కువ తత్వాన్ని తీసివేసుకో. తర్వాత మృతుడనై మరలా బ్రతికిన వాడను అని చెబుతున్నాడు. ఎందుకంటే ఆ సంఘములో పాలికార్న్ ఇట్లాంటి అనేక మంది కూడా మరి హింసించబడి చంపబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వాటికి భయపడకమని చెబుతూ, నేను కూడా మృతుడయ్యాను, మరలా బ్రతికిన వాడను, నా పునరుద్ధాన అనుభవం మీలో ఉంచుతాను, కాబట్టి భయపడద్దు అంటున్నాడు. వాళ్ళకి జాగ్రత్త ఏం చెబుతున్నాడంటే, శ్రమలో నమ్మకంగా ఉండు, నమ్మకంగా ఉండి జయిస్తే నీకు జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. 3వ సంఘానికి వెళ్దాం. పెర్గము సంఘం. ఈ సంఘానికి మెప్పు ఉంది, తప్పు ఉంది. ఈ సంఘాన్ని గురించి, సాతాను సింహాసనం ఉన్న చోట నీ కాపురం ఉన్నావు, అయినా కూడా విశ్వాసమును విసర్జించకుండా నువ్వు కొనసాగిస్తున్నావు, విశ్వాసములో జీవిస్తున్నావు, మెప్పు ఉంది. తప్పేంటి? నాకు చెప్పాను, నికులాయితుల బోధ, బిలాము బోధని అనుసరించే వారిని నీవు సహిస్తున్నావు. పౌలు భక్తుడు చెప్తాడు సంఘానికి ఉత్తరం రాస్తూ, మీ సంఘములో తన తండ్రి భార్యని ఉంచుకున్నాడంట ఒక దౌర్భాగ్యుడు, వాడు కూడా సంఘములో నడుస్తూ ఉన్నాడు, మీరు తన సహిస్తున్నారు అని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అట్లా మన సంఘములో దైవ విరుద్ధముగా ప్రవర్తించేటువంటి వ్యక్తుల విషయములో మనము వారి గురించి ప్రార్థించాలి, హెచ్చరించాల. ఒక్కలుగా హెచ్చరించమన్నాడు, ఇద్దరుగా హెచ్చరించమన్నాడు, సేవకుడితో కలిసి హెచ్చరించమన్నాడు. అప్పటికి కూడా అతని పద్ధతి మార్చుకోకపోతే మిగతా వాళ్ళు వారిని చూసి చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి వెలివేయమన్నాడు. దయచేసి గమనించాలా. ఈ తప్పు ఒకటే ఉంది కాబట్టి ఈ విషయంలో మారు మనసు పొందండి అని చెబుతా ఉన్నాడు. ఇక్కడ ఈ సంఘానితో మాట్లాడక ముందు ఇంట్రడక్షన్ లోనే వాడి అయిన 2 అంచుల ఖడ్గము గలవాడు, అది గమనించాల. చెప్తున్నాడు, నువ్వు గనక మారు మనసు పొందకపోతే నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేయుదును అంటున్నాడు. వాడి అయిన 2 అంచుల ఖడ్గము గలవాడు. మీకు దీని గురించి వివరించక్కర్లేదు, చాలా లోతైన విషయాలు ఉన్నాయి ఇక్కడ. అయితే నీవు మారు మనసు పొంది జయించితే నీకు మరుగయ్యున్న మన్నాను భుజింపనెత్తును, తెల్లని రాయి పైన క్రొత్త పేరు నేను రాస్తాను అంటున్నాడు. నెక్స్ట్ సంఘానికి వెళ్దాం. తుయతైరా. ఇక్కడ మెప్పు ఉంది, తప్పు ఉంది. మెప్పు ఏంటి? నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనము నేను ఎరుగుదును. అయితే తప్పేంటి? యెజెబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేస్తూ విగ్రహాలకు బలి ఇచ్చిన దాన్ని తినేదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు వాళ్ళు. ఏం పర్వాలేదయా, మనము ప్రార్థన చేసి తింటే ఓకే, ఏదైనా. పౌలు భక్తుడు చెబుతా ఉన్నాడు, నీకు ఆ విశ్వాసము, అది ఏదైనా సరే ప్రార్థన చేసి పరచబడి నువ్వు తినవచ్చు అనేటువంటి విశ్వాసము నీకున్నా, ఎదుటి వాడి విశ్వాసము బలహీనంగా ఉన్నప్పుడు వాడి కోసం నీవు చేయగలిగిన పనులు కూడా కొన్ని మానుకో అని చెబుతా ఉన్నాడు. అది ఇక్కడ ఈ సంఘానికి వర్తిస్తుంది. ఈ సంఘానికి మారు మనసు పొందమన్నాడు. కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోను అంటున్నాడు. నువ్వు గనక ఇది మార్చుకోకపోతే నిన్ను శ్రమల పాలు, భూమి మీద అనేక శ్రమలు వ్యక్తిగత జీవితంలో క్రైస్తవులు, సేవకులు కూడా పొందుతా ఉన్నారు. ఇదే భూమి మీద మనం పడే శ్రమలలో దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. దైవ చిత్తానుసారమైన శ్రమలు వేరు, మనము తెచ్చుకునే శ్రమలు వేరు. నువ్వు గనక ఇది మార్చుకోకపోతే నిన్ను శ్రమల పాలు చేస్తాను అని దేవుడే చెప్తున్నాడు.
ఒకవేళ దీని మీద జయించి నీవు గనక నేను చెప్పినట్టుగా వింటే జనుల మీద నీకు అధికారం ఇస్తానంటున్నాడు, వేకువ చుక్కను నీకు ఇస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 5వ సంఘము సార్దీసులో మెప్పు ఏమాత్రము లేదు. లవదీకీలో కూడా మెప్పు ఏమాత్రము లేదు, తప్పు మాత్రమే ఉన్నది. సార్దీస్కి అయితే మరీ కఠినం అండి. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది గాని నీవు మృతుడవే అని హెచ్చరిస్తా ఉన్నాడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? చావన్నయ్యున్నా నీ కొన్ని ఉన్నాయి, అక్కడ మినుకుమంటూ కొన ఊపిరితో ప్రాణం ఉన్నట్టుగా సావనయ్యున్నటువంటి నీ క్రియలను మార్చుకో అంటున్నాడు. మార్చుకోకపోతే ఏంటంట, నీవు జాగరూకుడు అయి ఉండని ఎడలా దొంగవలే వచ్చేదను, డేంజర్ లో పడిపోతావు అని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నువ్వు గనక మెప్పు లేనటువంటి సంఘము గనక, మృతముగా కనిపించేటువంటి ఈ సంఘము గనక మార్చుకుంటే, జయిస్తే తెల్లని వస్త్రములు, గ్రంథములో నుండి తెల్లని వస్త్రములు వారికి ఇస్తానంటున్నాడు. అట్లాగే గ్రంథములో నుండి నీ పేరు తుడుపు పెట్టక నేను అది ఉంచుతానంటున్నాడు. తండ్రి ఎదుట నీ పేరు ఒప్పుకుంటానంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 7 నక్షత్రములు 7 ఆత్మలు. గమనించుకోండి, దీనికి పోల్చుకోండి, సమయం లేదు, ముందుకు వెళ్తున్నాను. తర్వాత ఫిలదెల్ఫియా, ది బెస్ట్ చర్చ్, పరిపూర్ణమైనటువంటి ఒక విశ్వాసికి, ఒక సంఘానికి సూచనగా ఇది మనకి కనపడుతూ ఉంటది. ఇక్కడ తప్పు మోపటం లేదు, తప్పు చెప్పటానికి ఏమీ లేదు. అంత బాగానుందయా, ఆరోగ్యం బాగానుంది, అయితే ఇంకొద్దిగా జాగ్రత్త వహించి ఇంకా బెస్ట్ గా ఉంటామని మనకి డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ మెప్పు చెప్తున్నాడు. మెప్పుకి తగిన విధంగా నిన్ను ఇంకా బెటర్ చేసుకోవటానికి ఫస్ట్ క్లాస్ మార్క్స్ వస్తున్నాయి, 60 దాటిని 70 దాటిని, నీకు 100కి 100 రావాలంటే ఇదిగో అని ఈ సహకారం కూడా చెప్తా ఉన్నాడు. నీ క్రియలు నాకు తెలుసు అంటున్నాడు, నీ శక్తి కొంచెమైనను ఎక్కడ తగ్గలేదు అంటున్నాడు, నా నామము ఏ పరిస్థితుల్లో కూడా ఎరుగను అనలేదు అని చెబుతా ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సహకారం ఇస్తాడంటే వాళ్ళకి. ఏంటది? తలుపు నీ ఎదుట తీసి ఉంచాను, నేను తలుపు తీస్తే ఎవడు వేయలేడు, ఎవడు వేస్తే తీయలేడు. ఆ లక్షణాలు చెబుతున్నాడు ఇక్కడ. మీరు గనక గమనిస్తే తన గురించి ఇంట్రడక్షన్ ఏమంటున్నాడు? దావీదు తాళపు చెవులు కలిగిన వాడు, ఎవడు వేయకుండా తీయవాడును, ఎవడు తీయలేకుండా వేయవాడును అని చెబుతా ఉన్నాడు. ఇక్కడ ఆ లింక్ గమనించండి మీరు. సత్య స్వరూపి, పరిశుద్ధుడు, తన లక్షణాలు ఈ సంఘములో రిజంబుల్ అవుతా ఉన్నాయి. దయచేసి గమనించండి. తలుపుని ఎదురు తీసి ఉంచుతానన్నాడు. వాక్యము గైకొంటివి గనక శ్రమలో నిన్ను కాపాడుతానంటున్నాడు. సాతాను సమాజపు వారు వచ్చి నీకు నమస్కారం చేసి, నీవు నాకు లోబడి ఉన్నావు, నీవు నా మనిషివి, నీవు నా సొత్తు అని గ్రహించి వారు నీతో నన్ను కూడా మహిమపరచగలుగునట్లుగా, సాతాను సమాజపు వారు కూడా నన్ను గ్రహించి మహిమపరచగలిగే విధంగా చేస్తానంటున్నాడు. కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అన్నాడు. తుయతైర సంఘానికి కూడా చెప్తున్నాడు, కానీ అది కొంతవరకే కలిగి ఉంది. ఇది ఈ సంఘము చాలా హైయెస్ట్ మార్కులు 90+ లో ఉన్నారు. మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి అంటున్నాడు. నువ్వు జయిస్తే వీళ్ళకి హెచ్చరిక, ఇదిగో డేంజర్, ఇది నీ వ్యవహారం చూస్తా అనే హెచ్చరికలు, వార్నింగ్ లేదు. కానీ నీవు జయిస్తే, ఇంకా కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని గనక జయిస్తే నా ఆలయములో ఒక స్తంభముగాను చేస్తానన్నాడు. అందులో నుండి ఎన్నడూ వెలుపలికి నీవు పోవు అని అభయమిస్తా ఉన్నాడు, ప్రోత్సహిస్తా ఉన్నాడు. నా దేవుని పేరును, నా పట్టణ పేరును, నా క్రొత్త పేరును వ్రాసెదనని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. చివరి సంఘం, పనికిమాలిన సంఘం, ఈ సంఘ కాలంలోనే మనం ఉన్నాము. సకల భ్రష్టత్వాలు, ఇంతవరకు క్రీస్తు సార్వత్రిక సంఘములో లేనటువంటి సకల భ్రష్టత్వాలు ఉన్నటువంటి సంఘ కాలములో మనం ఉన్నాము. లవొదికీయ సంఘము. మెప్పు ఏమాత్రము లేదు, తప్పు మాత్రం ఉంది. ఏంట తప్పు? నీ క్రియలు ఎట్లా ఉన్నాయి? నులివెచ్చనిగా ఉన్నాయి. డేంజర్. నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడు, గుడ్డివాడవు, దిగంబరివి. మన శత్రువులకు తిట్టే తిట్లన్నీ కూడా ఇక్కడ మరి ఆయన తిట్టాల్సి వస్తుంది.
అయితే వీళ్ళని కూడా వదిలిపెట్టలేదు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు, నీవు పనికిమాలినడు, అసలు నీకు దరిద్రుడివి అయినా కూడా నీకు అవకాశం ఇంకా ఇస్తా ఉన్నాను. ఏంటి? మారు మనసు పొంది నీవు గనక ధనవృద్ధి చేసుకున్నట్లుగా నువ్వు అగ్నిలో పుటము వేయబడినటువంటి బంగారము నీకు ఇస్తానంటున్నాడు. ఏది? మారు మనసు పొందితే. నీ దిశముల కనపడకుండా తెల్లని వస్త్రం నీకు ఇస్తాను మారు మనసు పొందితే. నీ దృష్టి కలుగునట్లుగా కాటుక నేను ఇస్తాను. కాటుక నా దగ్గర కొనుక్కో అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ తన గురించి తానేం చెబుతున్నాడు? మొదట్లో ఇంట్రొడక్షన్ లో, ఆమెనను వాడు నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియు అయిన వాడు. దయచేసి గమనించాలా ప్రియా సహోదరి సహోదరులారా, మన గురించి మనం ఇప్పుడు ఆలోచన చేసుకుందాం. మనం మంచి క్రియలు చేస్తున్నాం, దేవుని సహకారంగా, దేవుని సంఘానికి సహకారంగా, పరిచర్య సహకారంగా మనం ఎన్నెన్నో ఇస్తున్నాం. 1 కొరింథీ 13వ అధ్యాయంలో చెప్పినట్టుగా అన్ని ఇస్తున్నారు. తన కాల్చబడ్డకు తన శరీరము ఆస్తి అంతా పేదలకు ఇచ్చినా కూడా ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడవని హెచ్చరించినట్లుగా మనలో చాలా ఉండొచ్చు. 50%, 60%, 90%, 99% కూడా బెస్ట్ ఉండొచ్చు. కానీ మనము గమనించాల్సింది మనలో లేనివి. ఏ ఏరియాలో మనము తక్కువలో ఉన్నాము, ఏ ఏరియాలో ఏ అంశాల్లో మనము లోపములో ఉన్నాము. అంత బాగున్నట్టు పైకి బాగా ప్రైజులాడని ప్రేమ ఉన్నట్టుగా కురిపించవచ్చు. లోపల ఏమి లోపాలు ఉన్నాయో మనకి తెలుసు. మనం ఏం చేస్తామంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టకుండా, దావీదు మహారాజు చెప్పినట్లుగా ఒప్పుకొని విడిచిపెట్టకుండా కప్పుకుంటే గనక, యోబు కూడా అంటాడు, ఆదాము దాచుకున్నట్లుగా పాపమును నా హృదయములో దాచుకుంటే అన్నాడు. దయచేసి గమనిద్దాం ప్రియ సహోదరులారా. మనం లోకానికి చెబుతున్నాం, సంఘాలకు చెబుతున్నాం, విశ్వాసాలకు చెబుతున్నాం. దావీదు మహారాజు అంట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకని తనకు తాను బోధించుకుంటున్నాడు. మరి కొన్ని అధ్యాయాల్లో ఆకాశ నక్షత్రాలకు బోధించాడు. ఆకాశమా దేవుని స్తుతించు, పశుపక్షాదులారా దేవునికి స్తుతించు, సర్వ సృష్టికి మీరు స్తుతించండి అని చెప్పిన వాడు చివరికి తనకు తాను బోధించుకుంటున్నాడు. దయచేసి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మనము లోకానికి బోధిస్తున్నాం, మనము విశ్వాసానికి బోధిస్తున్నాం. మనము గనక మనం బోధించుకుంటే మరి ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి జీవ కిరీటాలు, మహిమ కిరీటాలు, ఉన్నతమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోగలమని మనవి చేస్తూ, మనందరం కూడా మనకు సిద్ధపరిచినవి మనం ఖచ్చితంగా విడిచిపెట్టుకోకూడదు, పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడని మరొకసారి మనవి చేస్తూ, మరి అవకాశం ఇచ్చినటువంటి SPF కార్యవర్గానికి, మరి ఓపికగా విన్నటువంటి మీ అందరికి కూడా మీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, నీ మాటలు తేటగా నాయన, నీవేంటి, నీ ప్రొఫైల్